ఓ పక్కన నేను యుద్ధాన్ని ఆపాను, నాకు శాంతిదూత అవార్డు ఇచ్చేయండి అని చెప్పేసి ట్రంప్ అడగటం, దాంతో అవునవును ఆయన బాగా ఆపాడని చెప్పి హమాస్ వాళ్ళు కూడా ట్రంప్ పేరుని సిఫార్సు చేయడం, పాలస్తీనా కూడా ఇంత దౌర్భాగ్యం జరిగింది. సీన్ కట్ చేస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా వెళ్ళి ఉక్రెయిన్ మీద దాడి చేస్తే, ఉక్రెయిన్ వెళ్ళి రష్యా మీద దాడి చేస్తే, మళ్ళీ ఇవాళ కూడా గాజా మీద భారీ ఎత్తున దాడులు చేసినటువంటి పరిస్థితి. ఇజ్రాయిల్ దాదాపు 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుని గాజాని ఒక బఫర్ జోన్గా పెట్టి పరిపాలిస్తాం అని చెప్తుంది. దాంతోపాటుగా ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి అన్నటువంటిది ఒక కన్ఫ్యూజన్. టోటల్ పాలస్తీనాని ఆక్రమించుకుంటుంది. ఎందుకంటే గ్రేటర్ ఇజ్రాయెల్ అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. అంటే 100 మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, లేకపోతే పారిపోయేటటువంటి పరిస్థితి పాలస్తీనా నుంచి. అలా వెళ్ళేటటువంటి వాళ్ళు ఇతర దేశాలకి భారం అయ్యేటటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా ఇజ్రాయెల్ అయితే తన దూకుడు ఆపట్లేదు, తన దాడులు ఆపట్లేదు.